It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. You're singing. భయమే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీ పేరు? హిందూ. కావ్య. ఓకే, ఏం చేస్తుంటారు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మీరు సేమా? ఓకే, మీరు రూమ్మేట్సా? కాదు, ఫ్రెండ్స్, జస్ట్ క్లాస్ లో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ మేట్స్. ఓకే, మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, బాగా థింక్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే బైక్ శతనా కొడక. ఓకే ఓకే. సో తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు, ఏంటది? గొడుగు. గొడుగు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? థింక్ థింక్. అంబ్రెల్లా కాదా? చెప్పే. మైక్ మీ దగ్గర పెడితే మీరు ప్యానిక్ అయిపోతున్నారు. మీరు చెప్పండి. చెప్పు. కష్టంగా ఉందా? సరే, ఈజీ క్వశ్చన్ ఒకటి అడగనా? అసలు వస్తుందే కదా. అడగండి, ట్రై. ఓకే, ఈజీ. ఓకే, భోజనంలోకి పనికిరాని రసం. భోజనంలోకి పనికిరాని రసం. టమాటా కిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. రసం. కరపగాడా? రసం. భోజనంలో పనికి వస్తుందిగా. రసం. రసమా? ఏ ఐటమ్ అయినా? రసం. పప్పుచారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తిట్టండి, కమాన్. మీరు దేన్ని చూసి కంట్రోల్ అవ్వద్దు. అంటే కోపాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసేయాలి. రసమే పనికి రాదు, తింటాంగా. సరే సరే, కొట్టుకోకండి, వదిలేయండి. సరే, ఇది వద్దు, మనకి వేరే టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరా? ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? పెద్ద కోరికలు ఏం లేవు అనుకో, మంచిగా చూసుకొని హ్యాపీ లైఫ్ ఉంటాయి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే సెట్. దేవత అమ్మాయి. అంటే ఏం తప్పులు చేసినా కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని లాస్ట్కి అండర్స్టాండింగ్కి వచ్చి ఉన్న చిన్న లైఫ్లో హ్యాపీగా ఉంటే చాలు. ఉన్న చిన్న లైఫ్లో హ్యాపీగా ఉంటే చాలు. బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయిపోయనే నిదరోగిన. మీరు? అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. జాబ్? జాబ్ ఎట్లా ఉండాలి కదా. సరే, మీకు వచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకంటే ఒక డబుల్ ఉంటే చాలు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మీదెంత? ఈమె ఇంకా ఇన్స్టిట్యూటే కదా, జాబ్ చేసిన తర్వాత. ఓకే, డబుల్ అంటే నార్మల్ ఒక నెంబర్ వేసుకుందాం. 40 or 50. 40,000 లో బతికేద్దాం. ఏమో చూద్దాం, నాకు కూడా వస్తాయి కదా. ఓకే, సో ఇంకా మీరు ఇప్పుడు గర్ల్స్ కదా, మీరు సపరేట్ గా ఉన్నప్పుడు నార్మల్ గా థింక్ చేసే టాపిక్ ఏంటి బాయ్స్ గురించి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఏం ఆలోచిస్తారు? అది బాయ్స్ గురించి ఆలోచించరా? బిజినెస్ గురించి ఆలోచిస్తారు. మీరు బిజినెస్ పెట్టాలనా? అంటే ఫ్రెండ్స్ తో ఉంటే ఒకవేళ ఎలోన్ గా ఉన్నా గానీ ఎలా బాగుపడాలి, బిజినెస్ ఒకటి రన్ చేద్దామా అన్న థాట్స్ తెచ్చుకుంటాం. మళ్ళీ లాస్ట్ అవన్నీ మనతో అవ్వదులే అనేసి సైలెంట్ అయిపోదాం. సో ఇప్పుడు ఇది న్యూ ఇయర్, ప్రతి ఒక్కళ్ళు రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా, అట్లా మీరేం ఫిక్స్ అయ్యారు? ఏది తీసుకొని దాన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇప్పటికైతే ఏం తీసుకోలే, ఏం థింక్ కూడా చేయాలి, జస్ట్ గో విత్ ఫ్లో. మీరు? డైట్. ఇంతసేపు డైట్ అని చెప్పేసి తిన్నారా? తింటారా? తినలేను ఇంకా. షాప్ కి అక్కడ 40. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. కొట్టకండి, మీరు బాగా కోపం పడే మనిషిలా ఉన్నారు. మీకు కోపం వస్తే ఏం చేస్తారు? వింటాను. కోపం వస్తే సాంగ్స్ వింటారా? తినరా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సాంగ్స్ వింటాను, మెడిటేషన్ చేస్తాను, రీజన్ లేకుండా. మెడిటేషన్ చేసేలాగైతే అనిపించట్లేదు.
సాంగ్స్ వింటాను. మీరేం చేస్తారు కోపం వస్తే? తనకు కోపం వస్తే? నేనా నార్మల్ గా బుక్స్ చదువుతా కోపం వస్తే. తనకు కోపం వస్తే? తనకు కోపం వస్తే పక్క నుండి అమ్మో అని చెప్పేసి మీరు పారిపోతారా? ఏం చేస్తారు? సైలెంట్ గా ఉంటాను నేనైతే ఫస్ట్. ఆమె కోపంలో ఉంది, ఏమైనా కొట్టినా తిట్టినా మళ్ళీ ఎందుకు పడతాను, నేను పడను ఫస్ట్. కోపం వచ్చినప్పుడు తను మీ ఫోన్ తీసి విసిరగొట్టడం అట్లా ఏమైనా జరిగిందా? లేదు, మేము ఇంత కలిసి 2 months అవుతుంది. తన గురించి అంతా తెలియదు. ఇంకా ఈ 2 months లో తన గురించి తెలుసుకున్నది ఏంటి? తెలుసుకునేదంటే కొంచెం మాట్లాడేస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ పడేస్తుంది. అంతే. సరే మంచి క్వాలిటీస్ చెప్పండి, అబద్ధాలైనా ఓకే. మంచిగా బానే ఉంది, మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు నా పొడుపు కథల దగ్గరకు వచ్చేస్తే ఆన్సర్. అసలు క్వశ్చన్ గుర్తుందా మీకు? ఏంటి? పడితే గుప్పెడు, తీస్తే గుట్టడు. సబ్జెక్ట్ గుర్తుంటుందా? నైస్, టాపర్. మెడికల్ కోడింగ్ అని అడగండి. వాట్ ఈస్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ ఇస్ అ ప్రాసెస్ దట్ బట్టి ఏం కాదు. సరే, వాట్ ఈస్ మెడికల్ కోడింగ్? పర్సనల్ అడుగుతున్నా, నాకు తెలుసుకోవాలని ఉంది. మెడికల్ కోడింగ్ ఇస్ ప్లీజ్ ప్లీజ్ సరే, నా పొడుపు కథలది ఆన్సర్ చెప్పండి. అంతా ఏమైనా చెప్తే దూది. దూది. తడిస్తే చిన్నగా అయిపోతుంది, ఎండిపోతే గుప్పెడంత వస్తుంది, బుట్టెడంత వస్తుంది. ఓకే, రసం పింక్. అది కూడా నేను చెప్పాలా? చెప్పండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చెప్పాలా? యూఆర్ థింకింగ్. కొంచెం క్లూ ఇవ్వండి. లేదు, క్లూ ఇంటి బట్టి. ఆన్సర్ లో కూడా రసమే ఉంటుంది. అదే ఆన్సర్ లో రసం ఉంటదని తెలుసు. ఆన్సర్ లో రసం లెటర్ చెప్పండి. నో నో వే. ఏం రసం ఉంటాయి? మిరియాల రసం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మిరియాల రసం. పుట్టిరాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్క పొడక ఎక్కువయము. పుట్టిరాయి అలా కాదు మరి. అన్నంలో పనికిరాని రసం అంటే ఇట్లా ఉంటాయి కదా, సంథింగ్ కార రసం సంథింగ్ ఉంటాయి కదా. చెప్పేనా? చెప్పండి. మిరియాల రసం కాదు, పాదరసం. నేను చెప్పాను కదా ఇప్పుడే. నాతో చెప్పలేదు కదా. పాదరసం అని అన్నాను కదా. నువ్వు నాకు చెప్పి మీ ఫ్రెండ్ కే వినిపించలేదు. పాదరసమే అన్నాను అనుకున్నాను. మీరు అన్నది మీ వరకే పెట్టుకున్నారు, మీ ఫ్రెండ్ కూడా వినిపించలేదు. పాదరసం. నీ బొందరా, నీ బొంద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరా. అడగవు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటది? యూట్యూబ్. అది కూడా తెలియదా? అంటే యూట్యూబ్ లో యూట్యూబ్ లో సెర్చ్. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy